దేశంలో మరోసారి మతం మంటలు రాజుకుంటున్నాయి. మత మార్పిడిలపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన సంచలన వ్యాఖ్యలు ఒకవైపు, వందే మాతరం గీతంపై కేంద్రం జారీ చేసిన కొత్త మార్గదర్శకాలు ఇంకోవైపు తీవ్రమైన చర్చకు దారితీస్తున్నాయి. అసలు దేశంలో ఏం జరుగుతోంది? మత స్వేచ్ఛకు, కొత్త నిబంధనలకు మధ్య జరుగుతున్న చర్చ ఏమిటి? మతపరమైన అంశాల చుట్టూ వేడి రాజుకుంది. ఒకవైపు సంఘ పరివార్ ఘర్ వాపసీ నినాదం, మరోవైపు కేంద్రం తెచ్చిన వందే మాతరం నిబంధనలు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛకు, ప్రభుత్వం విధిస్తున్న నిబంధనలకు మధ్య కొత్త ఘర్షణ మొదలైందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లక్నోలోని నీరాలా నగర్ లో జరిగిన సామాజిక సామరస్య సమావేశంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. హిందూ సమాజం ఎవరికీ భయపడాల్సిన పని లేదని, కానీ అప్రమత్తత తప్పనిసరిని హెచ్చరించారు. బలవంతపు మత మార్పిడులను అడ్డుకోవాలని సూచించారు. హిందూ ధర్మాన్ని వీడి వెళ్లిన వారు తిరిగి వస్తే ఘర్ వాపసీ ద్వారా వారిని సాదరంగా ఆహ్వానించాలన్నారు. దేశంలో హిందువుల జనాభా తగ్గుతుందని ఆందోళన వ్యక్తం చేసిన మోహన్ భగవత్, ప్రతి హిందూ జంట కనీసం 3 పిల్లలను కలిగి ఉండాలని, లేదంటే భవిష్యత్తులో సమాజం అంతరించిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. చొరబాటుదారులను గుర్తించి వారికి ఉపాధి కల్పించకుండా బహిష్కరించాలన్నారు మోహన్ భగవత్. మరోవైపు కేంద్ర హోంశాఖ వందే మాతరం గీతానికి సంబంధించి జారీ చేసిన కొత్త మార్గదర్శకాల వివాదానికి తరలిపాయి. ప్రభుత్వ కార్యక్రమాలు, పాఠశాలల్లో వందే మాతరాన్ని తప్పనిసరి చేస్తూ కేంద్రం తీసుకొచ్చిన కొత్త గైడ్ లైన్స్ పై ముస్లిం, క్రైస్తవ సంఘాలు భగ్గుమంటున్నాయి. బలవంతంగా ఒక గీతాన్ని రుద్దడం ప్రజాస్వామ్య విలువలకే విరుద్ధమనేది వారి వాదన. ఈ నిబంధన రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛను హరిస్తున్నాయని ఆరోపిస్తున్నాయి. ఈ నిబంధనలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ వేసేందుకు మైనారిటీ సంస్థలు సిద్ధమవుతున్నాయి. మొత్తానికి అటు మోహన్ భగవత్ ఘర్ వాపసీ వ్యాఖ్యలో, ఇటు కేంద్రం కొత్త నిబంధనలు దేశంలో మతపరమైన చర్చకు దారితీశాయి.